మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించేందుకు బయలుదేరిన గులాబీ దళం కాసేపట్లోనే అక్కడకు చేరుకుంది. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు దాదాపు 200 మందితో కూడిన బృందం మేడిగడ్డకు వెళ్లింది. ఈ బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనుంది. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ 2 బ్యారేజీలను సందర్శించనున్నారు. కాళేశ్వరం విషయంలో ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని మొత్తం ప్రాజెక్టునే ఫెయిల్యూర్గా చిత్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించనున్నారు గులాబీ నేతలు. బ్యారేజ్లో కుంగిపోయిన పిల్లర్లకు మరమ్మత్తు చేయించి వచ్చే యాసంగికి రైతులకు సాగునీరు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అన్నారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీని ద్వారా ప్రాజెక్టు నీటి వినియోగంపై ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు ఏ స్థాయిలో పెరిగాయన్న దానిపై వివరాలను వెల్లడించనున్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదని ఇతర రిజర్వాయర్లు, పంప్ హౌజులు, కిలోమీటర్ల కెనాల్స్, సొరంగాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాళేశ్వరం విషయంలో ఒక్క అంశాన్ని మాత్రమే పట్టుకుని ప్రాజెక్టు మొత్తాన్ని కొత్త ప్రభుత్వం ఫెయిల్యూర్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. మేడిగడ్డ వద్ద కుంగిన 3 పిల్లర్లకు రిపేర్లు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తోంది. కాళేశ్వరం గొప్పతనాన్ని తెలియజేసేందుకే తమ టీం మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులకు వెళుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ బాధ్యత మరిచిందని, మేడిగడ్డకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఇదే అంశంపై తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, మరి ఒక గంట సేపట్లోనే ఇటు బీఆర్ఎస్ బృందం ఇటు మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు అన్నారం బ్యారేజ్ 2 బ్యారేజ్ను కూడా పరిశీలించున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మేడిగడ్డ అదేవిధంగా అన్నారం 2 బ్యారేజీల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఈ 2 బ్యారేజ్లను కూడా బీఆర్ఎస్ బృందం పూర్తి స్థాయిలో పరిశీలన చేయబోతుంది. ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో, మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ 7 పిల్లలు 19 నుంచి 21 వరకు ఆ పియర్స్ కుంగినటువంటి ప్రాంతాన్ని ఇటు బీఆర్ఎస్ బృందం అంతా కూడా పరిశీలించనున్నారు. దాదాపు గంట పాటు ఆ మేడిగడ్డ బ్యారేజ్ వద్దే పరిశీలన కొనసాగిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత కీలకమైనటువంటి బ్యారేజ్. ఈ బ్యారేజ్ ప్రస్తుతం అందులో ఉన్నటువంటి కొన్ని లోపాలు బయటపడడం కారణంగా ప్రభుత్వం కూడా దీనిపైన కొంత సీరియస్గా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ బ్యారేజీలన్నీ కూడా కొంత లోపభూయిష్టమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో లోపాల పుట్టగానే కాళేశ్వరం ప్రాజెక్టును ఇటు ప్రభుత్వం అభివర్ణిస్తుంది. ఇదే అంశాన్ని పైన విమర్శలు చేస్తూనే బీఆర్ఎస్ కూడా ఈరోజు ప్రాజెక్టులను సందర్శించబోతుంది. 2 ప్రాజెక్టులు కూడా సందర్శించి ఇందులో తెలంగాణకు వరప్రదాయనిగా, అదేవిధంగా తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించడం జరిగిందని చెప్పి ఇప్పటికీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఆ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టును గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణిస్తున్నారు. వారంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శలపైన వారంతా కూడా ప్రతి విమర్శలు చేస్తూనే ముందుకు వస్తున్న పరిస్థితి. ఈ రోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నారం బ్యారేజ్ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని, నిర్మాణం సంబంధించిన అంశాలను కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజెంట్ చేయబోతున్నారు. అదేవిధంగా మేడిగడ్డ సంబంధించినటువంటి బ్యారేజ్ అయితే ఉందో అది మరమ్మతులు చేస్తే సరిపోతుందని చెప్పి బీఆర్ఎస్ తన వర్షన్ వినిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం నివేదికల ఆధారంగా మరమ్మతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇది అనువుగా లేదని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు కూడా చేస్తున్నట్టు విమర్శలు కావచ్చు, ప్రతి విమర్శ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కేంద్రంగా 2 పార్టీలు విమర్శలు చేసుకుని ఇవంతా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకోబోతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించిన అనంతరం మరొక గంట పాటు అన్నారం బ్యారేజ్ వద్ద ఉంటారు. అన్నారం బ్యారేజ్ వద్ద పరిశీలన చేసిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సతీష్, అంటే సందర్శన అనంతరం ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు? ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ గా ఎటువంటి అంశాలను ప్రజలకు తీసుకువెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందంటారు?
ఖచ్చితంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ 2 పర్యాయాలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడం జరిగింది. అన్నారం బ్యారేజీ కూడా పరిశీలన చేయడం జరిగింది. నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, లోపభూయిష్టమైనటువంటి నిర్మాణం జరిగాయని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఇదే అంశాలపైన ఘాటుగా స్పందించేందుకు బీఆర్ఎస్ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. గోదావరి నది పైన 3 బ్యారేజీల నిర్మాణం జరిగింది, 3 పంప్ హౌజుల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం 2 బ్యారేజీల్లో మాత్రం సీపేజీ, ఒక బ్యారేజీలో అన్నారం బ్యారేజీలో సీపేజీ సమస్యలు బయటపడుతున్నాయి. మొదటి బ్యారేజీ మేడిగడ్డ బ్యారేజీలో మాత్రం కొంత పియర్స్ కుంగుబాటు జరిగింది. ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ అసలు బ్యారేజీకి నిర్మాణానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, తిరిగి సీపేజీలు ఏర్పడిన ప్రాంతం కావచ్చు, పియర్స్ కుంగిన ప్రాంతం కావచ్చు, నిపుణులు ఇచ్చినటువంటి సలహాల సూచన మేరకు ఏ రకంగా మరమ్మతులు చేయవచ్చు అనే అంశాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈ సమావేశంలో తమ టూర్లో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాజెక్టు మొదటి నుంచి కూడా నిర్మాణం జరిగినప్పటి నుంచి, అదేవిధంగా ప్రారంభించినప్పటి వరకు ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కడియం శ్రీహరి సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ వీరంతా కూడా ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి, ఎత్తిపోతలకు సంబంధించిన అంశాలు, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చే విధంగానే బీఆర్ఎస్ బృందం సిద్ధమైందని చెప్పి భావించవచ్చు. ఇదే రకమైనటువంటి సమాధానం చెప్పేందుకు కూడా ప్రభుత్వం ఏ రకంగా ప్రాజెక్టులపైన విమర్శలు చేస్తుందో అవన్నిటి కూడా పూర్తి స్థాయిలో సమాధానం చెప్పేందుకే బీఆర్ఎస్ సిద్ధమైనట్టుగా భావించవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.